కవిత గారు రిలీజ్ అయ్యాక శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆవిడ దిగాక, అక్కడ చాలా పెద్ద ఎత్తున నినాదాలు వచ్చింది. సీఎం, సీఎం అంటూ పెద్ద ఎత్తున కవిత గారు సీఎం కావాలనుకుంటూ వాళ్ళ అభిమానులు కోరుకోవడం ఇవన్నీ కనిపించాయి. అయితే ఇప్పుడు కవిత గారు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసే అవకాశం కూడా ఉందని కొంత ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ఎవరు చెప్పకపోయినా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అంటే బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందా కవిత గారు? ఈ సీఎం, సీఎం అనే నినాదాలు ఎందుకు వస్తున్నాయి? నినాదాలతో సీఎంలు కారు కదా. రాజకీయ ఆమె వేరే పార్టీ కాదు, ఆమె బీఆర్ఎస్లో సీఎం పోస్టింగ్ ఖాళీ లేదు. ఆల్రెడీ కేటీఆర్ఏ సీఎం అన్నారు, కేటీఆర్ఏ కాలేదు. సో అధికారాలు ఉన్న సమయంలోనే మంత్రులతో సహా కేటీఆర్కి ఇక ముహూర్తమైన మీడియాలో రోజు ఇక పట్టాభిషేకానికి సమయం ఆసన్నమైంది. ఏ క్షణంలోనైనా కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఆయన సొంత క్యాబినెట్ తయారు చేసుకుంటుంది, ఇవన్నీ రోజు వార్తలు వచ్చాయి. రాజకీయ వర్గాల్లో నాయకుల ప్రకటనలు కూడా వచ్చాయి. కానీ ఏం జరిగింది? ఆఖరికైతే కేటీఆర్ సీఎం కాలే, కేసీఆర్ సీఎం కుర్చీ కోల్పోయాడు. అందువల్ల ఇప్పుడు కవిత సీఎం అని అనే నినాదాలు కొంతమంది అత్యుత్సాహంతో అభిమానులు అంటే అనొచ్చు. కానీ బీఆర్ఎస్ నాయకత్వ పగ్గాలు కేసీఆర్ నుంచి ఎవరికి వస్తాయనే ప్రశ్న ఇప్పటికీ ఉత్పన్నం కాలేదు. కేసీఆర్ నాయకుడిగా ఉన్నాడు, రేపు రైతు సమస్యలపైన కేసీఆరే ఉద్యమం చేస్తానంటున్నాడు, కేసీఆరే ఫోర్ ఫ్రంట్ ఉన్నాడు. ఇప్పుడు ముందు కేసీఆర్కు వారసులు ఎవరు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న సమస్య కాదు. బీఆర్ఎస్ ముందున్న సమస్య బాగా బలహీనపడ్డ పార్టీని మళ్ళీ పట్టాలు ఎక్కించడం ఎలా, మళ్ళీ అధికారం కొరకు పోటీ పడేలా చేయడం ఎలా, ఇది ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న ప్రశ్న. సో అందువల్ల బీఆర్ఎస్ ముందున్న ప్రశ్న వారసులు ఎవరు అంటే ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావా ఈ చర్చ నడుస్తున్న సమయంలో ఇప్పుడు థర్డ్ పవర్ సెంటర్గా కవిత కూడా వస్తే అది బీఆర్ఎస్కి నష్టమే తప్ప లాభం ఏమీ ఇవ్వదు. ఇక పాదయాత్ర అంటారా, మరి పాదయాత్ర దేనికి చేస్తుంది? ఆమె పర్సనల్ ఇమేజ్ను రీఫర్బిష్ చేసుకోవటానికి, ఆమెను రీలాంచ్ చేసుకోవడానికి చేస్తారా, ఆమె వ్యక్తిగా చేస్తారా, బీఆర్ఎస్ నాయకురాలుగా చేస్తారా? అది బీఆర్ఎస్ పాదయాత్రగా ఉంటుందా, కవిత పాదయాత్రగా ఉంటుందా, లేదా జాగృతి పాదయాత్రగా మాత్రమే ఉంటుందా? ఆమె పాదయాత్రలో ఏ ఎజెండా పెట్టుకొని పనిచేస్తుంది? ఎందుకంటే ఆమె వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. సో ఆమె పైన కేసులు పెట్టింది కేంద్ర సంస్థలు, ఈడీ, సిబిఐ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కాదు కేసులు పెట్టింది. మరి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కేసులు పెట్టలేదు కనుక రాష్ట్ర ప్రభుత్వం పైన వడ్డీ చెల్లించే అవకాశమే లేదు. మరి కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పైన ఏమైనా మరి పోరాటానికి యాత్ర చేస్తుందా? ఇవన్నీ క్వశ్చన్స్గానే ఉన్నాయి. ఆమె ఎజెండా ఏంటో తెలియకుండా మనం మాట్లాడలేము. ఒకటి మాత్రం నిజం, ఈ కవిత విడుదల అనే యొక్క ఈవెంట్ను మాత్రం ఆమె అభిమానులే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీయే కావచ్చు, దాన్ని ఒక మేజర్ పొలిటికల్ యాక్టివిటీగా మాత్రం లాంచ్ చేసింది, ఉపయోగించుకున్నది అన్నది మాత్రం నిజం. అంతవరకు అదేదో లో ప్రొఫైల్ పొలిటికల్ యాక్టివిటీ కాకుండా ఒక హై ప్రొఫైల్ పొలిటికల్ యాక్షన్గా దాన్ని కన్వర్ట్ చేయగలిగారు అనేది మాత్రం నిజం. ఆ మేరకు బీఆర్ఎస్ సక్సెస్ఫుల్గానే చేయగలిగింది. ఇక తర్వాత కవిత రోల్ ఏంటి, బీఆర్ఎస్ ఏం చేస్తుంది, కేసీఆర్ వ్యూహాలు ఏంటి, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ which have no answers at this point of time. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి దాని ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా నష్టం జరిగింది బీఆర్ఎస్కి అనేది మనం చూసాం. జీరోకి పరిమితమైన పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడు బయటకు వచ్చారు కదా, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఈ ఒక్క ఈవెంట్తో బయటికి రావడంతోనే బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తులు అటు ఇటు కావు కదా. బీఆర్ఎస్లో కవిత రోలు, బీఆర్ఎస్ జయాపజయాల్లో కవిత రోల్ చాలా పరిమితమే. బీఆర్ఎస్ ఓటమికైనా ఆమె పాత్ర పరిమితమే, బీఆర్ఎస్ గెలుపుకైనా ఆమె పాత్ర పరిమితమే. ఆమె బీఆర్ఎస్లో ఉన్న నాయకుల్లో ఒకరు తప్ప బీఆర్ఎస్లో స్టార్ క్యాంపెయినర్గా కూడా ఆమె లేరు. నష్టం బాగా జరిగింది అంటారు కదా. నష్టం కవిత వల్లనే నష్టం జరిగిందని అనుకుంటే పొరపాటు. కవిత వల్ల అరెస్ట్ చేయకపోతే ఓడేవారు, గెలిచేవారు కంక్లూజన్ రాలేం కదా. అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేయలేదు అన్న అంశం బీఆర్ఎస్ కన్నా బీజేపీకి ఎక్కువ నష్టం చేసింది. వాస్తవానికి బీఆర్ఎస్కు నష్టం చేసేది కొత్తగా ఏమీ లేదు కవిత అరెస్ట్తోని. కవిత అరెస్ట్ వల్ల బీఆర్ఎస్కు సింపతి దక్కింది కూడా ఏం లేదు. అందువల్ల వాస్తవంగా తెలంగాణ పాలిటిక్స్ను కవిత అరెస్ట్ అనేది నిర్దేశించలేదు, శాసించలేదు. అంటే అసెంబ్లీలో రేషియో తీసుకుంటే పార్లమెంట్ దగ్గరకు వచ్చేటప్పుడు జీరో అయిపోయింది కదా బీఆర్ఎస్. అంటే దానికి కవిత అరెస్ట్కు సంబంధం ఏముంది? అలాంటప్పుడు మీకు 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి సీట్లతో, ఓట్లతో పోలిస్తే 2019 లోక్సభ ఎన్నికల్లోనే తగ్గాయి కదా. సో ఆ లెక్కన మీకు
బీజేపీ ఓటింగ్ ఆ రోజుల్లో 7% నుంచి 20% పెరిగింది 2019లో. అందువల్ల ఇది కవిత అరెస్టుతో బీఆర్ఎస్ తగ్గడం కాదు. కవిత అరెస్టు కాకపోయినా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది కదా. అందువల్ల బీఆర్ఎస్లో జరుగుతున్న పతనానికి కవిత అరెస్టు విడుదలకు సంబంధం ఉందని అనుకోను. సో అందువల్ల కవిత పొలిటికల్ బీఆర్ఎస్ రాజకీయ ప్రక్రియలో సెంట్రల్ రోడ్ లేదు. ఇప్పుడు ఏదేదో కేసీఆర్ అరెస్ట్ అవుతానో కేటీఆర్ అరెస్ట్ అవుతానోమో ఆ చర్చ ఉండేది. ఈ అరెస్ట్ ప్రభావం ఏంటి, ఆ విడుదల ప్రభావం ఏంటి అని. కవిత ఆ రోల్లోనే లేరు కదా. కవితను కేసీఆర్ కూతురుగానే ఆ రాజకీయంగా చూసారు తప్ప బీఆర్ఎస్లో ఆమె కీలక పాత్రధారిగా ఏమీ ఎక్కడా చర్చలెక్క లేదు. అయితే దాని పట్ల సానుభూతి రాలేదు, ప్రభావం కూడా లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు చాలా యాక్టివ్గా ఉన్నట్టే కనిపిస్తుంది. రెగ్యులర్ అధికార పార్టీకి ఎంత కవరేజ్ వస్తుందో అదేవిధంగా బీఆర్ఎస్ కవరేజ్ కూడా పత్రికల్లో ప్రధానంగా మనం చూస్తున్నాం. చాలా యాక్టివ్గా వాళ్ళు కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఒక ప్రచారం జరుగుతున్నది, బీజేపీ బీఆర్ఎస్కి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది కవిత గారి విషయంలో అనేది గత కొంతకాలం క్రితం ప్రచారం జరిగింది. కేసీఆర్ గారు గవర్నర్ చేయబోతున్నారు బీజేపీ వాళ్ళు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేటీఆర్ ఉండే అవకాశం ఉంది. సీఎం క్యాండిడేట్గా హరీష్ రావు. ఇటువంటివి కొత్తగా ఇప్పుడు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇటువంటివి ఎందుకు వస్తున్నాయి అంటే కూడా ఇంకా రేవంత్ రెడ్డి ఆరోపించాడు కనుక వచ్చాయి. అంతకు మించి వేరేది ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ వారు బీఆర్ఎస్ బీజేపీ విలీనము అనే ఒక వాదన పెట్టారు కనుక వచ్చాయి. మరి ఇప్పుడు హరీష్ రావు కేసీఆర్ అందరి పదవులు తిరిగిన బండి సంజయ్ ఏం కావాలి, కిషన్ రెడ్డి ఏం కావాలి, ఈటల ఏం కావాలి అంటే ఇప్పుడు బీజేపీకి ఏమీ లేదు. మొత్తం బీఆర్ఎస్ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరూ పదవులు ఇచ్చి వెళ్ళిపోతారా? అయినా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అనే ఆర్గ్యుమెంట్కి ఇప్పుడు ప్రాతిపదిక ఉందని అనుకోను. అది ఇట్స్ ఎన్ ఎక్స్ట్రీమ్ కంక్లూషన్. సో బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య ఏదన్నా పొత్తుంటే ఉండవచ్చు. అది కూడా అసెంబ్లీ ఎన్నికల సమయానికి అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటుంది. సో తెలుగుదేశము బీజేపీ విడిపోయి మళ్ళీ కలిసినప్పుడు బీజేపీ కలవదు. బీఆర్ఎస్ అఫ్కోర్స్ బీజేపీతో ఇదివరకు లేదు కానీ కలవదని చెప్పలేము. ఎందుకంటే భారత రాజకీయాల్లో రాజకీయ పొత్తులు అనేది ఒక సర్వసహజ పరిణామం. అందువల్ల అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి బీజేపీ పీడీపీ కలిసింది. సో బీజేపీ కలిసినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలవదు, బీజేపీ జేడీఎస్ కలిసింది. ఇలా చాలా పార్టీలతో బీజేపీ కలిసినప్పుడు బీఆర్ఎస్తో కలవదు అని ఎవరము కంక్లూజన్గా రాలేము. అందువల్ల నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లు చాలా దూరంగా ఉన్నాయి కనుక ఏదైనా పొత్తులున్నా ఒడంబడికలున్నా ఎన్నికల సమయంలోనే తప్ప ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి యాక్టివిటీ చేస్తుందని అనుకోను. ఆ యాక్టివిటీ చేస్తే రాజకీయంగా ఈ రెండు పార్టీలకు నష్టం. ఇక విలీనం అనే అవకాశమే కనబడం లేదు. అది బీఆర్ఎస్ పూర్తిగా దెబ్బతిన్న తర్వాత కూడా పార్టీలు ఎందుకు విలీనమైతే ఇప్పుడు దేశంలో ఏ రాజకీయ పార్టీ బీజేపీలో విలీనమైంది? బీజేపీ అనే పార్టీలో నాయకులు వచ్చి చేరుతారు తప్ప ఇంకో పార్టీ విలీనాలు కాదు. బీజేపీకి సిద్ధాంతము, ప్రాతిపదిక, ఓ ఆలోచన ధార ఉన్న పార్టీ. నాకు చూపెట్టండి చరిత్రలో ఏ రాజకీయ పార్టీ బీజేపీలో విలీనమైంది? బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఉన్న తేడా కూడా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనమైంది తప్ప బీజేపీలో ఏ రాజకీయ పార్టీ విలీనం కాదు. బీజేపీ హిందుత్వ రాజకీయాలను విశ్వసించే పార్టీలు విలీనమైతే తప్ప ఇతర పార్టీలు విలీనం కాదు. కమ్యూనిస్ట్ పార్టీలో వేరే వాడు విలీనం అవుతారా? సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో విలీనం వేరు. కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీ అయినా విలీనం కావచ్చు కానీ బీజేపీలో ఒక వేరే పార్టీ విలీనం అనేది ఉండదు. బీజేపీలో వేరే పార్టీ నాయకులు వెళ్ళి చేరడం ఉండవచ్చు, వాళ్ళ నాయకులు చేరడం అనేది ఉండవచ్చు, వాళ్ళకి పదవులు రావచ్చు. అందువల్ల బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనేది ఒక పొలిటికల్ విమర్శ అంతే తప్ప ఆ విమర్శలో నిజముందని అనుకోను. అలా ఏమైనా ఉంటే బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి బీజేపీలో చేరితే చేర్చుకుంటారేమో. అందుకని బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేస్తే బీజేపీలో పలానా వాళ్ళే నాయకులు అవుతారన్న గ్యారంటీ కూడా ఏముంటుంది? రేపు ఎవరు మోడీ తర్వాత ప్రధానమంత్రి ఎవరో కూడా బీజేపీలో చెప్పలేము. సో బీజేపీలో అధికారం వచ్చినాక ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎవరు చెప్పగలుగుతారు? అదొక పార్టీ, అది ఏ వ్యక్తులు కాదు కదా. అంటే విలీనం కాదు పొత్తే అంటారు మీరు. విలీనాలు కవక పొత్తు కూడా ఇప్పుడు ఏమి చెప్పలేము. ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు పొత్తులకు ఎన్నికలు వెళ్ళినప్పుడు పొత్తులు ఎక్కడి? ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ పార్టీతో కలుస్తూ కూడా చెప్పలేము. సో అందువల్ల ఇప్పుడు ఎన్నికలు వెళ్ళినప్పుడు పొత్తుల చర్చ రాదు. మీకు 2028 దాకా పొత్తులు అనే సమస్య రాదు కదా. సో దేశంలో కూడా బీజేపీకి సొంత బలం ఉంది, బీఆర్ఎస్కు ఎంపీలు కూడా లేరు. ఇప్పుడు బీఆర్ఎస్ అవసరం బీజేపీకి లేదు, బీజేపీ అవసరం బీఆర్ఎస్ లేనప్పుడు ఏం పొత్తు పెట్టుకుని ఏం చేస్తారు? సో ఎవరి యాక్టివిటీ వాళ్ళు చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కనుక కాంగ్రెస్కు వ్యతిరేకంగా సమాంతరంగా బీఆర్ఎస్ పని బీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ పని బీజేపీ చేస్తుంది.
అంతే తప్ప ఇప్పటికిప్పుడు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కానీ సందర్భం కానీ లేదు కదా. ఎన్నికల సమయంలో ఎవరితో పొత్తు పెట్టుకుంటారు ఎవరో చెప్పలేము. అప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎవరిని ఓడించడానికి ఎవరెవరు కలిస్తే ఉపయోగమో వాళ్ళు కలుస్తారు. దేశంలో అంతటా కలిశారు కదా. అదేమి ఇక్కడ ఒక తెలంగాణ ఎందుకు భిన్నంగా ఉంటుందని కాదు. అప్పుడు ప్రధాన ప్రత్యర్థులుగా ఎవరుంటారు, థర్డ్ ప్లేయర్గా ఎవరుంటారు, ఏ ప్లేయర్ ఎవరితో కొట్లాడతారు, ఇవన్నీ అప్పుడున్న రాజకీయ పరిస్థితులు నిర్దేశిస్తాయి. అందువల్ల 2020 దాకా పొత్తు లేదు, విలీనము లేదు. సో అది ఇవన్నీ ఊహాగానాలే తప్ప ఇప్పుడు బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో విలీనమయ్యటానికి బీజేపీ రాజకీయ పొందిక ప్రాతిపదిక వేరు, బీఆర్ఎస్ రాజకీయ పొందిక ప్రాతిపదిక వేరు కదా.